నేను ట్రాన్స్మెన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మెన్స్ తరపున మాట్లాడడానికి వచ్చాను నేను. సో ఈ బిల్లు ద్వారా చాలామంది గృహహింస చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వమే ఒప్పుకోండి. అప్పుడు తల్లిదండ్రులే మేమేంటో తెలియదు, ఇలా అని తెలియదు. వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎలా ఉందంటే ఏందన్నా అమ్మాయిగా పుట్టి ఇలా మాట్లాడతారు అని వాళ్ళ ద్వారా హింస మేము ఎదుర్కొంటున్నాం. ఈలోపు ఈ ప్రభుత్వం వచ్చి అంటే ఈ బిల్లు ద్వారా మా మీద ఆమోదం చేస్తే మా ప్రాణాలకి నష్టం ఉంది. మెయిన్ దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే మాకు ఇప్పుడు పనులు లేవు, ఉద్యోగాలు లేవు. సో ట్రాన్స్మెన్స్ ఎదుర్కొంటున్న మెయిన్ సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య. ఒక ట్రీట్మెంట్కి మనీ ఉండదు. ఎవరిని అడగాలన్నా ఏం మనిషి బాగానే ఉన్నావుగా ఏంది అని చెప్పి ఇంకొక రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ బిల్లును రద్దు చేసి మేము పని చేసుకుంటున్నాం కాదనట్ల, కానీ మీ వంతున ఒక సహాయం మాకు ఉంటే మేము పని చేసుకుంటాం. అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతకాలి? ట్రాన్స్మెన్స్ అనే వాళ్ళు ఉన్నారు అనటానికి నేనే నిదర్శనం. ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ తరపున నేను మాట్లాడడానికి వచ్చాను. చాలామంది రావాలి యాక్చువల్గా, వాళ్ళు రాలేకపోయారు. నేనేమంటున్నానంటే ఈ బిల్లు ద్వారా మేము ఎదుర్కొనే ప్రాబ్లం అదే. ఇప్పుడు సర్జరీ కాదు తొందరగా, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అదేదో సర్టిఫికేట్ ఉంటుంది, అది రాదు తొందరగా. ఇప్పుడు ఏంటంటే మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంటుంది మా పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ మాది. సో దీన్ని బట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ బిల్లుని అస్సలు ఆమోదు చేయకూడదు, అంటే దాన్ని నమోదు చేయకూడదు. దానివల్ల వచ్చే సమస్య ఏంటంటే ప్రాణాపాయాలు, ఇంకేమీ లేదు. మీ ద్వారా సపోర్ట్ అందకపోతే మేము ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇబ్బంది పెడతా ఉంటారు, ఇంట్లో పెట్టి టార్చర్ పెడుతూ ఉంటారు. మామూలు టార్చర్ కాదు. నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఒక అబ్బాయిగా నేను ఇది చేసుకున్నా. కానీ ఏంది సమాజం ఏంది, నువ్వు అమ్మాయివి అంటారు, అమ్మాయి అని మాట్లాడతారు. నేను అబ్బాయిని ఇప్పుడు, అంటే అంతకుముందు అమ్మాయిని, ఇప్పుడు ట్రాన్స్మెన్ని. నేను అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాను. ఇది చెప్పుకోవడానికి సిగ్గు లేదండి, ఎందుకంటే నేను పడ్డ బాధలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు. కానీ నేను ట్రాన్స్మెన్స్ తరపున ఒకటే నేను చెప్పేది ఏంటంటే మీ వంతు మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము ట్రాన్స్మెన్ అనే వ్యక్తులం మేము ఉన్నాము, ట్రాన్స్మెన్ అనే వ్యక్తులం మేము ఉన్నాము. మాకు సపోర్ట్ చేయండి, మాకు జాబులు ఇవ్వండి. ఈ బిల్లును మాత్రం ఆమోదు చేయొద్దు. ఎందుకంటే మాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అవసరం. మాకు ఆధార్ కార్డు, ఒక అబ్బాయిగా బ్రతకాలని మాకు ఆశ ఉంటుంది. మీరు ఇలాగ చేస్తే ఎలా, ఈ విధంగా ఉంటే ఎలా? సో దీన్ని బట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరి దాదాపు ఒక 200 మంది 300 మంది ఉంటాం. మేము అందరూ తరపున నేను మాట్లాడడానికి వచ్చాను. ఈ విషయాన్ని దృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.